గెస్ట్ రమేష్ కనగంటి డిఫెన్స్ ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఏదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్ద పేలుడు ఘటనలో కీలక అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఆల్రెడీ 2 కార్లు అయితే సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఉమర్ అతని సహచరులు ఐఈడీలు అసాల్ట్ రైఫిల్ ఉపయోగించి భారీ దాడులు చేయడానికి 3 వాహనాలను కొనుగోలు చేసినట్లుగా నివేదికలు అయితే సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రమేష్ గారు. అండ్ దీని తదుపరి చర్యలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు దీనిపై? మేడం చాలా we have to be very careful with all these whatever happening. అంటే ముఖ్యంగా ఈ సెక్యూరిటీ సేఫ్టీ అనే దాని మీద యుద్ధ ప్రాతిపదికన అంటే జనాలకు సంబంధించి కాపాడుకోవడం, ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అంటే, ఇలాంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా ఉండాలి అంటే, ఏదో ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది 4 రోజులు దీని గురించి మాట్లాడుకొని మర్చిపోవటం జరుగుతూ వస్తుంది మేడం. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఓడించడానికి ఒక ప్రత్యేకమైన అటాక్స్ జరిగినాయి, గుర్తుంది కదా అందరికి. ఆ ముంబై 26/11 టెర్రర్ అటాక్స్ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని పెట్టారు, ఎన్ఐఏ. ఆ ఎన్ఐఏ సార్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుందండి, వాయిస్ క్లియర్ గా రావట్లేదు రమేష్ గారు. ఎస్ చెప్పండి రమేష్ గారు. ఇప్పుడు వినపడుతుందా మేడం? ఇది క్లియర్. ఒక పాఠ్యాంశంగా ఉగ్రవాద నిర్మూలన అనే దాన్ని ఒక పాఠ్యాంశంగా తీసుకొచ్చి స్టూడెంట్ ని సొసైటీ కూడా ఇన్వాల్వ్ చేయాలండి. వేరియస్ రైట్ రమేష్ గారు, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పేలిన కారులో లభించిన నమూనాలతో డాక్టర్ ఉమర్ నబీ డిఎన్ఏ మ్యాచ్ అయిందని నిర్ధారించారు పోలీసులు. ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఎర్రకోట వద్ద పేలుడుకు ముందు ఉమర్ కారు నడిపిన సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించారు. పేలుడు ఘటన సమయంలో కారులో ఉన్న ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అధికారులు అనుమానించారు. పుల్వామాలోని అతడి కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ నమూనాలు తీసుకుని పరీక్షించారు. కారు నుంచి లభ్యమైన డిఎన్ఏ ఉమర్ నబీందేనని తేలింది. దీంతో పేలుడు జరిగే సమయానికి అతడు వాహనంలోనే ఉన్నాడని అధికారులు నిర్ధారించారు. పేలుడు తర్వాత అతడి కాలు స్టీరింగ్ వీలు యాక్సిలరేటర్ మధ్య ఇరుక్కుపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఎస్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రమేష్ కనగంటి డిఫెన్స్ ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే మేడం. అదే చెప్తున్నాను మేడం, భారతదేశాన్ని మన గణతంత్ర దినోత్సవం రాబోతుంది జనవరి 26వ తారీఖున. దాన్ని భగ్నం చేసి ఉగ్రవాదులు జైషే మొహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటుకునేందుకు ఈ ఢిల్లీలో ఈ బాంబులు ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే ఒక 4-5 డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దేశానికి విఘాతం కలిగించే దిశగా ప్లానింగ్ చేసినట్టు, టెర్రదానికి సంబంధించి భయభ్రాంతులు చేసినట్టు ప్రజల్ని చేస్తుంది. మరి దీని వెనక పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా అనే దాని మీద కూడా మనం విచారణ జరుపుతున్నారు. తప్పనిసరిగా పాకిస్తాన్ సపోర్ట్ లేకుండా జైషే మొహమ్మద్ ఉండదు. జైషే మొహమ్మద్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని మనము అంతమొందించాలి. జనంలో కూడా, ప్రజల్లో కూడా ఒక మంచి ఈ ఉగ్రవాద నిర్మూలన పట్ల, ఉగ్రవాద వ్యతిరేకంగా మరి యుద్ధ ప్రాతిపదికన ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అయితే ఉండాలి మేడం. ఇదేదో ఒకసారి బాంబ్ బ్లాస్ట్ జరిగింది, దాని గురించి 4 రోజులు మాట్లాడుకున్నాము, మళ్ళీ మర్చిపోయాము అనే విధంగా కాకుండా అదొక
దీర్ఘకాలిక ప్రణాళికలాగా ఆ సీరియస్నెస్ తో, ఆ సిన్సియారిటీతో, నిబద్ధతతో మరి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు మన పోలీసు, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీబీతో పాటు మన ఇంటెలిజెన్స్ బ్యూరో, మన మరి లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి ఒక బాధ్యత తీసుకోవాలి. ప్రజలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి వాళ్ళు కూడా కొంత ఎక్కువ బాధ్యత తీసుకొని ఎక్కువ స్టడీ సెంటర్స్ పెట్టి ఉగ్రవాద నిర్మూలనకి సంబంధించి యూనివర్సిటీస్ లో కూడా అదొక సిలబస్ లాగా, కాలేజెస్ లో, స్కూల్స్ లో కూడా కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ప్రతి పౌరుడు ఒక పోలీస్ లాగా మనం వ్యవహరించాలి అనే దాని మీద అంటే ఎటువంటి అనుమానాలు వచ్చినా గానీ పోలీసులకి తెలియజేయటము. మన దేశ భద్రత అంటే ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీసు కాదు, మనం కూడా మన దేశ భద్రత రక్షణలో భాగము అనే మైండ్ సెట్ డెవలప్ అవ్వాలి. పుల్వామా అటాక్ తర్వాత మళ్ళీ ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరమని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? అదే కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ చాలా చర్యలు తీసుకుంది. బీజేపీ అవని, కమ్యూనిస్ట్ అవని, ఎవరైనా కానీ హ్యూమనిజాన్ని, మానవతావాదాన్ని నిలబెట్టి ఉగ్రవాదాన్ని అణచివేయటానికి ఒక 24/7 365 days టెర్రర్ ఫ్రీ సొసైటీగా మనం రావడానికి కేంద్ర ప్రభుత్వముతో పాటు స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా బాధ్యత వహించాలి, సివిల్ సొసైటీస్. రైట్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.